ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుండి 9వ తేదీ వరకు ఒంగోలులోని నెక్స్ట్ జెన్ స్కూల్లో అంతర్జిల్లాల షూటింగ్ టోర్నమెంట్ జరగనుంది. అండర్ 14, అండర్ 17, అండర్ 19 బాలురు బాలికల విభాగాల్లో షూటింగ్ పోటీలు జరగనున్నాయి. ఈ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర జట్లకు ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుండి 650 మంది క్రీడాకారులతో పాటు కోచ్లు, మేనేజర్లు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ 26 మంది పీడీలు, పీఈటీలను నియమించారు. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలిసారిగా ఒంగోలులో జరుగుతున్న అంతర్జిల్లాల షూటింగ్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని కోరారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలుర విభాగం కార్యదర్శి వెంకటేశ్వర్లు, బాలికల విభాగం కార్యదర్శి శిరీష పాల్గొన్నారు. Okay, 69th School Games Federation షూటింగ్ 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు జరగబోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కలెక్టర్ గారు ఇబ్బందులు లేకుండా సాగలేకుండా ఎలాంటి అపకుండా సాగిస్తారని ఆశిస్తున్నాను. మరి ఇలాంటివన్నీ కూడా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడానికి ఉపయోగపడతాయి. వాళ్ళు వాళ్ళ ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించే విధానంలో ఈ యొక్క అంశ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ అకామిడేషన్ విషయంలో ఏదైనా రాజీ పడకుండా వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసి ఆ మూడు కూడా అద్భుతంగా సహాయపడతారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇప్పుడు 7, 8, 9 తారీఖుల్లో నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో షూటింగ్ కమ్ సెలక్షన్స్, షూటింగ్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు ప్రతినిధులు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ. వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి యూనిఫామ్స్ కానీ, లేకపోతే భోజన వసతి కానీ, లేకపోతే అకామిడేషన్ కానీ, అలాగే డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ 7, 8 తరగతులకు సంబంధించి 7, 8 తారీఖులకు సంబంధించి ఈ టోర్నమెంట్స్ని మరి విజయవంతంగా మరి కొనసాగించాలని చెప్పేసి ఈరోజు పీడీసీ, పీఈటీ సమావేశం ఏర్పాటు చేయమంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు అలాగే ప్రజాప్రతినిధులు కూడా అందరినీ కూడా పిలవడం జరుగుతుంది. వాళ్ళ సమక్షంలో ఈ టోర్నమెంట్స్ని స్టార్ట్ చేసేసి ఈ టోర్నమెంట్స్ని దిగ్విజయంగా ముగించి వీళ్ళంతా కూడా సెలక్షన్ కూడా ఇక్కడే కొనసాగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.